ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారా? ఫస్ట్ ఎవరు పెట్టాలనా దానికి వస్తుందా? అంటే ఇప్పుడు నేరం ఉంది కదా, ఇంతకుముందు లేదు కానీ బయటపడి ఉండకపోవచ్చు. కుదురుకుండు మోహన్ 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 యాక్షన్ విత్ బాబీ బాబీ నాగరాజు ఏ నాగరాజు రమేష్ అహ్మద్ గారు ఓకే సార్. ఇంకొక రీసెంట్గా ఒక బ్రూటల్ క్రైమ్ ఒకటి జరిగింది మన దగ్గర. క్రైమ్ నెంబర్ 228/2025. ఒక సింగంశెట్టి మల్లేశ్వరమ్మ అనే ఒక లేడీని బ్రూటల్గా కొంచెము కత్తితోటి దాడి చేసి ఆమె చేతులు మెడలోని బంగారు నాంతాడిని లాక్కుపోవడానికి ప్రయత్నం చేశారు, లాక్కుపోయారు. ఇలాంటి నేరం ఎందుకు జరిగింది? మామూలు చైన్ స్నాచర్స్ మనం చూస్తాము, ఇది ఏ రకంగా జరిగి ఉంటుంది? ఒక చైన్ స్నాచర్ జనరల్గా చైన్ స్నాచింగ్ చేసుకొని పోతారు, కానీ ఇక్కడ దాడి చేయడం జరిగింది ఆమె మీద. దీని మీద ఏముంది అని చెప్పి మన టీం చాలా చక్కగా వాళ్ళు విచారణ చేసుకొని మొత్తం కాన్స్పిరెన్సీని కూడా డిటెక్ట్ చేశారు. ఈ కేసులో ఈ గంగులూరి రవితేజ అనే వ్యక్తి, ఇతను సిద్ధాంతం విలేజ్ ఇతనిది. ఇతనికి ఒక లేడీతోటి ఒక ఇల్లీగల్ అఫైర్ ఉంది. ఈ సిద్ధాని నాగదుర్గా భవాని అని ఆమె ఈ సిద్ధాని నాగరాజు రీసెంట్గా ఈ బాధితురాలి ఇంటి ముందు అద్దెకి చేరారు. ఒక 1 year అయింది. ఆమె రోజు ఎదురుగ్గా ఇంట్లో మంచి బంగారు మెడలో ఉంది కాబట్టి చూసి ఈ బంగారం మనము కొట్టేస్తే మనకి చాలా మంచి ఆదాయం వస్తుందని చెప్పి వీళ్ళందరూ కూడా కన్స్పైర్ అయ్యి వీళ్ళందరికీ సహాయంతో సింగులూరు సురేష్ అలియాస్ సన్నీ దీన్నంతా ఒక స్కెచ్ చేసి మనం ఎలా కొట్టేయాలి, ఎలా దాడి చేయాలి, ఒకవేళ ఆమె రెసిస్ట్ చేస్తే ఆమె మీద దాడి ఎలా చేయాలనేది మొత్తం ప్లాన్ చేసుకొని ఏ టైం అయితే ఆమె బయటకు వస్తుందని చూసుకొని ఈ దాడి చేసి పారిపోవడానికి ట్రై చేశారు. కానీ వెంటనే అక్కడున్న పబ్లిక్ రెస్పాండ్ అవ్వడము, ఆమె కూడా ధైర్యంగా ఎదుర్కోవడము, పోలీస్ కూడా వెంటనే అతని ఐడెంటిటీ అన్నీ ఎస్టాబ్లిష్ చేయడము, వెంటనే మల్టిపుల్ టీమ్స్ ఫామ్ చేయడము, ఆ ఒత్తిడికి ఇతను ట్రేస్ అయ్యాడు ఇమీడియట్లీ. ఇతను ట్రేస్ అవ్వడమే కాకుండా ఈ మొత్తం కాన్స్పిరసీని కూడా బయటికి తీయగలిగారు. ఆ లేడీ రోల్ ఏంటి, ఆ లేడీ ఎలా ప్లాన్ చేశారు. ఈ సిద్ధాని నాగరాజు వీళ్ళు చూసుకుంటే వీళ్ళు అంతకుముందు ఫేక్ నోట్స్ కరెన్సీ కేసులో అసోసియేట్స్ వీళ్ళు. సో ఈ నేర ప్రవృత్తిని దాచిపెట్టుకొని వీళ్ళు కొత్తగా మన ఏరియాలో ఇక్కడ రెంట్కి తీసుకొని ఇంటి ఎదురుగ్గా ఉన్న లేడీ మీదనే వీళ్ళు అఘాయిత్యానికి పాల్పడ్డారు. మళ్ళీ అది కొంచెం కవర్ చేసుకోవడానికి వాళ్ళు ఆమెను హాస్పిటల్లో చేర్పించినట్లు ఇట్లాంటి నాటకాలు కూడా చేయడం చేశారు. దీని నుంచి మనం ముఖ్యంగా నేర్చుకోవాల్సింది ఏమంటే, ఒకటి, మనము ఇంట్లో ఎవరికైనా రెంట్కి ఇస్తున్నప్పుడు ఓన్లీ ఇంటికి రెంట్కి ఇచ్చే వాళ్ళే కాదు, మీ కాలనీస్ ఉంటాయి, మీ దగ్గర మీ వీధిలో ఒక సంఘం లాగా కూడా ఏర్పడి మీరు ఎవరికైతే మీరు రెంట్స్ ఇస్తున్నారో వాళ్ళ నేర ప్రవృత్తి ఏంటి, వాళ్ళు నేరస్తులా కాదా అన్నది మీరు వెరిఫై చేసుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఇప్పుడు ఏమైంది, మనం చైన్ స్నాచింగ్ అట్లా చాలా ముఠాలని బయట అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇట్లాంటి వ్యక్తులు కొంతమంది షెల్టర్ తీసుకొని దగ్గరున్న వాళ్ళని అటాక్ చేయడము, ఇట్లాంటి ఎంఓలు వస్తున్నాయి. ఇంకొకటి మనము రీసెంట్గా కూడా అబ్జర్వ్ చేసాం, మన ఎఫ్ఆర్ఎస్ కెమెరాల్లో
డిటెక్ట్ చేస్తే కాకినాడ నుంచి ఎవరో ఒక ముద్దాయి ఇటు వచ్చినప్పుడు అతని పర్పస్ ఏంటని మనం వెరిఫై చేసినప్పుడు వాడు అసోసియేట్స్ ఆల్రెడీ చింతలపూడిలో కూర్చొని ప్లాన్ చేస్తున్నారు. ఒక అఫెన్స్ జరగకముందే మనం ప్రివెంట్ చేయడం జరిగింది. వాడు డిటెక్ట్ చేసిన కేసెస్ కాకుండా వాడిని ఆ రోజు పట్టుకోకపోతే ఆ నలుగురిని వాళ్ళు ఇంకా 4-5 ఇళ్లలో దొంగతనాలు చేసేవాళ్ళు. అది ఎఫ్ఆర్ఎస్ కెమెరా ద్వారా సాధ్యమైంది. కానీ ఎఫ్ఆర్ఎస్ కెమెరాలన్నీ కూడా మనం మ్యాక్సిమం పెట్టినా ఎన్నో కొన్ని దగ్గరలో ఉంటాయి. అన్నిటికంటే పెద్ద ఎఫ్ఆర్ఎస్ కెమెరాలు ఎవరు? పబ్లిక్ అనే వాళ్ళు ఎలా ఉంటారు? ఒక వ్యక్తి ఇంటి మీద ఉంటే వాళ్ళ ఇంటిని మొత్తం డేటా స్టడీ చేసేస్తారు రోజు. వాళ్ళ ఏం వాలకం డిఫరెంట్ ఉన్నా, వాళ్ళ మీద ఎలాంటి అనుమానం ఉన్నా పోలీసులకి సమాచారం ఇవ్వండి. తర్వాత మీరు ఎవరికైనా రెంట్కి ఇస్తున్నారు, ఖచ్చితంగా మీరు ఒకసారి పోలీస్ వెరిఫికేషన్ చేయించుకుంటే, ముఖ్యంగా వృద్ధులు, సీనియర్ సిటిజన్స్ చాలామంది ఉంటారు, పిల్లలు ఎక్కడో అబ్రాడ్లో ఉంటారు, పై పోర్షనో కింద పోర్షనో. ఈవెన్ మా పేరెంట్స్ కూడా మేము అనుకుంటాము, ఎట్లా ఎవరో ఒకరికి ఇంటికి రెంట్కి ఇస్తే మా పేరెంట్స్కి తోడుగా ఉంటారు, ఏదైనా పిలిస్తే పలుకుతారు అనే ఉద్దేశంతో చాలామంది రెంట్కి ఇస్తారు. కానీ ఇట్లాంటివి 90% అందరూ మంచి వాళ్ళు ఉంటారు. 1 or 2% ఇట్లాంటి క్రిమినల్స్ ఏం చేస్తారు, దానిలాంటి వాటికి ఆసరా తీసుకొని వాళ్ళందరూ బిజీగా ఉంటారు కాబట్టి వాళ్ళ ఇళ్లలో చేరడము, వాళ్ళ మీదే దాడి చేయడము, లేకపోతే వాళ్ళు మంచిగానే ఉంటూ వేరే వాళ్ళ చేత దాడి చేయించడం, ఇట్లాంటివి జరుగుతాయి. కాబట్టి టెనెంట్స్ అందరినీ, మీ ఇంట్లో అద్దెకి ఎవరైతే ఇస్తున్నారో ఎస్పెషల్లీ సీనియర్ సిటిజన్స్, ఖచ్చితంగా వాళ్ళ వెరిఫికేషన్ అనేది చేయించండి. అది మీ ఇళ్లలో పనిచేసే వర్కర్స్ దగ్గర నుంచి మీ షాపుల్లో పనిచేసే వర్కర్స్ అయినా టెనెంట్స్ అయినా ఈ పోలీస్ వెరిఫికేషన్ చేయించడం చాలా ఇంపార్టెంట్. అది చాలా తక్కువ డబ్బులకి మీకు పోలీస్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఇప్పుడు కొంతమంది ప్రైవేట్ వెండర్స్ కూడా ఉన్నారు. వాళ్ళు మీరు అప్లికేషన్ వాట్సాప్లో కానీ లింక్లో కానీ అప్లోడ్ చేస్తే వాళ్ళు చాలా తక్కువ ప్రైస్కి వాళ్ళ మీద కోర్టు కేసెస్ అన్నీ ఏమి ఉన్నాయి, వాళ్ళు ఇచ్చిన ఆధార్ కార్డు కరెక్టా కాదా, వాళ్ళు ఇచ్చిన డీటెయిల్స్ కరెక్టా కాదా చెక్ చేసి మీకు రిపోర్ట్ ఇస్తారు. సో అలాంటివి మనం ఎంకరేజ్ చేస్తే మనకి ఈ క్రైమ్ అనేది తగ్గుతుంది. ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా వచ్చినా కూడా మనం వెంటనే అరెస్ట్ చేసి జైలుకి పంపించవచ్చు. ఈ